మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు చల్లని తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్లు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ, పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ పోలీసు వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది. 24 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఏదైతే ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుంటూ ఉన్నారు. ఇది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడికి అందరూ కూడా ఇప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వీరి కోసం ప్రత్యేకమైనటువంటి టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూస్తే ఈరోజు వీరంతా కూడా ఆయా కేంద్రాల్లోకి ఈవీఎంలు అలాగే ఇతర ధ్రువపత్రాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సంబంధించి మొత్తం 25 లోక్సభ స్థానాలు అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగేటువంటి పోలింగ్కి సంబంధించి మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే మొత్తం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మొత్తం సాయంత్రం 4 గంటల వరకు, అలాగే పాలకొండ, కురుపం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ పోలింగ్కి సంబంధించి మొత్తం 5.26 లక్షల మంది సిబ్బంది అయితే ఈ విధుల్లో పాల్గొంటున్నారు. దీంట్లో పురుషులు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో పురుషులు వచ్చేసి 2,39,851 మంది ఉండగా, అలాగే మహిళలు 2,10,58,615 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అనేసి ఇప్పటికే ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే థర్డ్ జెండర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు మొత్తం 3,421 మంది, అలాగే సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఈ యొక్క తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. 3.30 లక్షల మంది పోలింగ్ విధులను నిర్వహిస్తున్నారు. అలాగే 1.14 లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. వీరికి అదనంగా మరో 10,000 మంది
సెక్టర్ అధికారులు పనిచేస్తున్నారు. 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు, అలాగే 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఈసీ తెలిపింది. అయితే మొత్తం 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,459 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించింది. దీనికి సంబంధించి మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. అయితే అనంతపురం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఇప్పుడు బరిలో ఉన్నవారు 454 మంది అభ్యర్థులు ఉండగా, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2,387 మంది పోటీలో ఉన్నారు. అయితే విశాఖ లోక్సభలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శాసనసభ నియోజకవర్గాలు చూస్తే అత్యధికంగా తిరుపతి 46 మంది, అలాగే మంగళగిరిలో 40 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ 6 సభ్యులు మాత్రమే పోటీలో ఉన్నారు. అది శాసనసభకు పోటీ పడుతున్నటువంటి వారిలో అత్యధికంగా కేసులు ఉన్న అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈసీ అయితే ప్రకటించింది. అయితే మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తే ఈరోజు ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ఇక్కడ నుంచి తరలిస్తారు. అయితే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చేటువంటి సిబ్బందికి ఇక్కడ సూచనలు ఇచ్చి ఇక్కడ నుంచి ఆ యొక్క సామాగ్రిని పంపించడం జరుగుతుంది. దీనికోసం ఎన్టీఆర్ జిల్లాలో 160 రూట్లను ఏర్పాటు చేశామని ఇప్పటికే ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అయినటువంటి ఢిల్లీరావు అయితే తెలిపినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఈ యొక్క అధికారులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈవీఎంలు తీసుకుని ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలాగా వీరి కోసం ప్రత్యేకమైనటువంటి భద్రత నడుమ మధ్య వీరు ఈరోజు సాయంత్రానికి ఈవీఎంల వద్దకు, ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని పోలింగ్ సరళిని ఏ విధంగా చేయాలనేది అక్కడ ఈరోజు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి పోలింగ్ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి ఈ యొక్క పోలింగ్ సంబంధించి మొత్తం 5,26,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టింది. ఇది ఏపీలో ఎన్నికల్లో ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.